తిక్కతీత అరిచినప్పుడు మనిషి చచ్చిపోతాడని నమ్ముతున్నావు, బాగుంది. మరి అందరు ఎందుకు చనిపోవడం లేదు, ఒకరు ఎందుకు చనిపోతున్నారు? అందరికి వినపడతట్నే అరిచింది అది, మరి అందరు చనిపోవాలి కదా. అంటే నువ్వు తూ తూ అని ఎంగిలి ఉమ్మిస్తే నువ్వు చచ్చిపోవు, నువ్వు బ్రతుకుతావు. తూ తూ అని ఎంగిలి ఉమ్మిన వాళ్ళు బతుకుతారు, అంతేనా? బతుకుతారా? అది కాదు. నువ్వు ఎంగిలి ఉమ్మిచ్చినంత మాత్రాన పక్షి దాని అరుపును దేవుడు సృష్టించాడు. అది ఒక రకమైన అరుపు. ఎందుకు అది అరిస్తే చనిపోతారని నానుడు ఎందుకు వచ్చిందంటే, అవి ఎక్కువగా సమాధులలో గుడ్లు పెట్టుకొని సమాధులలో కాపురం చేసేటివి అవి పక్షులు. అవే ఎక్కువ సమాధులలో ఉంటాయి. ఒకవేళ ఎవరైనా సమాధి కార్యక్రమం జరిగించడానికి సమాధుల్లోకి వెళ్ళినప్పుడు అక్కడున్న గుడ్లకు తనకు హాని జరుగుతుందేమని అవి లేచి పైకి ఎగిరి అరుస్తాయి. అరిచినప్పుడు అక్కడికి ఎవరో సమాధిలోకి వచ్చినారు, తన గూడుని ఎవరో చెదరగొట్టినారు అని అర్థం చేసుకోవాలి మనం, అంతే. అవి లేచినాయి అంటే ఎవరో చనిపోయిన వాళ్ళు అక్కడికి వచ్చినారు, చనిపోయిన కార్యక్రమం జరిగిందని అనుకోవాలి. కానీ అది అరిస్తే మనం చచ్చిపోతామని కాదు. అది అరిచింటే చచ్చిపోయినది కాదు. అది చచ్చిపోయిన మనిషిని చూసి వాళ్ళు వచ్చింటే అవి అరుస్తున్నాయి. కానీ మనిషికి ఏమర్థమైంది, అవి అరిచినాయంటే చచ్చిపోతామని, దానిలోకి భయపడిపోతున్నాం. అంటే తిక్కతీతకి ఇచ్చినంత విలువ దేవునికి ఇవ్వడం లేదు. అది బాధ. ఇప్పుడు బాధాకరమైన విషయం ఏంటంటే, తిక్కతీత అరిస్తే భయపడతామని భయపడుతున్నాము, పాపం చేస్తే దేవుడు శిక్షిస్తాడని మాత్రం భయపడము. పాపం చేస్తే దేవుడు శిక్షిస్తాడు, అబద్ధం ఆడితే దేవుడు శిక్షిస్తాడు, దొంగతనం చేస్తే దేవుడు నష్టపరుస్తాడు, చెడ్డ చూపులు చూస్తే, వ్యభిచారం చేస్తే, నరహత్య చేస్తే, విగ్రహారాధన చేస్తే ఇవి దేవుడు నిన్ను నాశనానికి నరకానికి పంపిస్తాడంటే అది నమ్మం. చిన్న గుడ్డును చూస్తే నమ్ముతాం. ఎవరైనా ఒక మాట, ఈ చీర ఎందుకు కట్టుకున్నావు, బ్లాక్ చీర ఇది చాలా డేంజర్ అన్నావు అనుకో, ఆ బ్లాక్ చీర దగ్గరికే పోవు, దరిదాపుల్లోకి కూడా పోవు. ఎందుకంటే వాళ్ళు ఎవరో చెప్పినారు, ఇది కట్టుకుంటే నీకు అది జరుగుతుంది, ఇది జరిగింది, అది కట్టుకొని పోయినందుకు ఇది జరిగింది, అది జరిగింది కనుకనే కట్టుకునేది చూసినారే కానీ ఇది కట్టుకున్నందుకు ఆమెకు అది జరగదు. అర్థమవుతుందమ్మా? వీళ్ళు మనిషిలో ఉన్న భయాన్ని తీసివేయడం కొరకు పెద్దలు ఏదో ఒక పద్ధతి అనేది నియమించినారే కానీ ఆ